హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. సో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో శుభవార్తను అందించింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ పథకానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే ఈ పథకాన్ని అమలు చేసేందుకు సరికొత్త విధానాన్ని మనకు ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సరికొత్త విధానంలో అర్హులను గుర్తించే ఎంపిక ప్రక్రియ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరికి ఈసారి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయొద్దు, ఎందుకనంటే మన ముందు ఎక్కువ టైం అయితే లేదు. సో ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేయాలి, అర్హులను గుర్తించాలి, అలాగే అనంతరం అర్హుల ఖాతాలలోకి డబ్బులు వేయాలి. మన ముందు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది పెద్ద గ్యాప్ అయితే లేదు కాబట్టి సో ఈ తక్కువ టైంలోనే మనం ఈ పథకానికి ఎలిజిబిలిటీ సాధించాలి. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది వస్తాయి. సో చాలామంది మన యొక్క ఛానల్ని ఫాలో అయ్యేటువంటి వారందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ 100కి 100% అయితే మనకు ఈజీగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడుతున్నాయి. ఎందుకనంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అయ్యేటప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ రూల్స్ అనేటివి మనకు మార్పులు చేర్పులు చేంజెస్ అనేటివి చేసినా సరే నేను మీకు మిస్ కాకుండా వీడియో చేసి అనేది తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి సో చాలామందికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా 100కి 99% వరకు అయితే చాలామందికి పడ్డాయి. సో చాలామంది ఏం చేస్తుంటారంటే వీడియోస్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మీకు పథకానికి సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ అనేది రాదు. సో అప్పుడు మీరేం చేస్తారంటే ఈ పథకానికి అప్లికేషన్స్ పెట్టేటప్పుడు కానీ లేదా మీకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కానీ మీకు అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలా కాకుండా ఎండ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో కిందటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఎందుకనంటే మన యొక్క రాజు టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ అనేది మన రాజు టెక్ టీవీ ఫ్యామిలీ 1 మిలియన్కి దగ్గరగా ఉంది. సో ప్లీజ్ దయచేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే నెలకి 1500 రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా అంటే ఏడాది కాలంలో నేరుగా అర్హులకు 18,000 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి విడుదల చేస్తామని ఈ యొక్క స్కీమ్ని డీబీటీ పద్ధతిలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు మొగ్గు అయితే చూపింది. అయితే ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి మహిళలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి అనేక రకాల సర్వేలను అయితే తీస్తూ ఉన్నారు. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పుడు 18 ఏళ్ల పైబడినటువంటి వారి నుంచి 60 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ని అయితే ప్రకటించింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలైతే ప్రవేశపెట్టబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికే ఈ హైకోర్టులో ఉన్నటువంటి ఇష్యూనంతా కూడా క్లియర్ చేసి హైకోర్టు అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించడం కోసం, గెలిపే లక్ష్యంగా వెళ్ళడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి మహిళలను వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి పథకానికి గనక మనం వెళ్ళినట్లయితే 100% అనేది ఈ స్కీమ్ అనేది మనకు వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు శుభవార్త అందించిందండి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అనేక రకాల మార్గదర్శకాలను అయితే మారుస్తూ ఉంటారు అర్హులని గుర్తించే కార్యక్రమంలో భాగంగా. సో అదేవిధంగా ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఎవరైతే 18 ఏళ్ళు పైబడి ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వస్తుంది. అండ్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత చిరునామా కలిగినటువంటి మహిళలై ఉండాలి. వయసు విషయానికి వస్తే 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 60 సంవత్సరాల వయసు కలిగిన వారికి వృద్ధాప్య పెన్షన్ అనే బెనిఫిట్ ఇస్తుంది. కాబట్టి సో ఏ బెనిఫిట్ అనేది లేనటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సో ఈ పాయింట్ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు ఈ పథకానికి సంబంధించి 80% వరకు మీకు ఆ యొక్క పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీరు ఈజీగా సక్సెస్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్ని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల అంశాలను అయితే పరిశీలిస్తూ ఉంది. వాటిలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటాలో ముఖ్యమైనటువంటి డేటా P4 సర్వే డేటా. సో ఈ సర్వే డేటా ఆధారంగా అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అండ్ ఇంకొక డేటా వచ్చేసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా
జరిగినటువంటి ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే ఏదైతే ఉందో, సో ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది పంపిణీ చేయడం కోసం జరిగిన ఆ సర్వేను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఈ 2 సర్వేల ఆధారంగా అర్హులనైతే మనకు 70% వరకు గుర్తిస్తారు. రిమైనింగ్ ఉన్నటువంటి చేయూత అంటే లాస్ట్ గవర్నమెంట్‌లో వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎలిజిబుల్ లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో సో వారికి నెక్స్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా చూస్తే మహిళలకు ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేయడం కోసం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం మనం అమలు చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్తే సో ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. మహిళల ఓట్ బ్యాంకింగ్ అనేది మిస్ కాకుండా ఖచ్చితంగా మన యొక్క గవర్నమెంట్కి అయితే పడుతుందనేసి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అయితే లింక్ అనేది పెట్టడం జరిగింది. సో కాబట్టి ఈ స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్ళే ముందుగానే మనకు ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేయాలి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫార్మాట్ అయితే ఫాలో అవుతుంది. సో ఇది మనకు ఈసారి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 7 దశలుగా ఈ అర్హులను గుర్తించేందుకు 7 దశల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అనేది చేయబోతుంది. సో ఈ 7 దశల్లో మనకు మొట్టమొదటిది వచ్చేసి మనకు అంటే మన యొక్క రేషన్ కార్డులో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, లేకపోతే గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే వారు ఎవరైనా ఉన్నారా, సో మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయినా సరే తీసుకునేవారు ఉంటే మీ కుటుంబంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకున్నారో వారికి మాత్రమే రాదు. సో రిమైనింగ్ మిగతా వారికి వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వితంతు పెన్షన్ అనేది ఒక 45 సంవత్సరాల వయసు కలిగిన ఆమెకు వస్తుంది అనుకోండి. సో భర్త చనిపోయిన పెన్షన్ వస్తుంది. సో ఇప్పుడు తిరిగి ఆమెకి ఇదే పథకం వర్తించదు. కానీ ఆమె ఇంట్లో ఇంకెవరైనా సరే మహిళలు కానీ 18 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఉంటే సో వాళ్ళకైతే వర్తిస్తుంది, కానీ రిమైనింగ్ మిగతా వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఇక రెండో పాయింట్గా మనం చూసినట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో మన యొక్క రేషన్ కార్డులో ఎవరైతే ఈ పథకాని కోసం ఎదురు చూస్తున్నారో వారికి కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఇక తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది వారికి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే ఈ స్కీమ్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మహిళలకు మాత్రమే వర్తింపచేసేలాగా ప్రణాళికలు అయితే రచించింది. సో ఆల్రెడీ మనకు ఈ పథకం కింద ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా మేము తిరిగి వెరిఫికేషన్ అయితే చేస్తామనేసి ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు అయితే చేయబోతున్నారు. ఇక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఈ 7th స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా మనకు 300 యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది ఖచ్చితంగా తక్కువై ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉంటే మాత్రం మనకి ఈ పథకం రాదు. ఈ 300 యూనిట్ల కరెంటు బిల్ అనే ఒక నిబంధన అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా తీసుకురాబోతుంది. తర్వాత 4 చక్రాల వాహనాల విషయంలో కూడా మనకు భారీ వాహనాలు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన నిధులైతే మనకు రావు. అండ్ ఏవైతే మీకు ట్యాక్సీలు కానీ మ్యాక్సీ క్యాబులు కానీ ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆటోలు, ట్రాక్టర్లు కూడా ఉండవచ్చు. మిగిలినటువంటి వాటికి మాత్రం మినహాయింపు లేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే మున్సిపల్ కార్మికులకు మాత్రమే మినహాయింపు ఉంది. మిగిలిన వారికి ఈ స్కీమ్ నుంచి ₹1 కూడా రాదు. ఇక ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా గ్రామీణ ప్రాంతాలలో అయితే నెలసరి ఆదాయం ₹10,000, పట్టణ ప్రాంతాలలో అయితే ₹12,000గా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇక వీటితో పాటు మెట్ట, మాగాణి ఇవి 2 అంటే పొలం విషయంలో అనమాట. సో ఇవి 2 కలిపి 10 ఎకరాల కంటే మించకూడదు. అంటే 7.5 ఎకరాలు వచ్చేసి మెట్ట వరకు లిమిట్ ఉంటుంది. ఇక 3 ఎకరాల వరకు మనకు ఈ యొక్క 3.5 ఎకరా 4 ఎకరాల వరకు మాగానికి లిమిట్ ఉంటుంది. సో ఇవి 2 కనుక మనం క్రాస్ చేస్తే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది రాదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం నేను మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది చెప్పాను కదా. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ సైట్ అనేది మనకు మరో 2 రోజుల్లోనే విడుదలైతే చేయబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో ఆన్లైన్ సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. రాజు టెక్ టీవీ ఫ్యామిలీ వచ్చేసి మనకి ఇప్పుడు 1 మిలియన్కి రీచ్ అయితే అవ్వబోతుంది. సో కాబట్టి దయచేసి సపోర్ట్ అయితే చేయండి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి అయితే. సో కాబట్టి మన ఫ్యామిలీని అయితే మనం విస్తరించుకుందాం. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా 100% మీకు బెనిఫిట్ అనేది వచ్చే విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ రూల్ చేంజ్ చేసినా ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో 2 రోజుల్లో ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేయడం కోసం
పూర్తిగా అర్హులనైతే గుర్తించే పనులైతే ఉంది. ఇప్పటికే ఆదేశాలైతే అధికారులకు జారీ చేశారు. కానీ మీరు ఇప్పుడు సచివాలయంలోకెళ్ళి పథకంకి అప్లై చేసుకుంటామంటే వాళ్ళు మాకు ఎటువంటి అప్డేట్ రాలేదని అంటారు. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేశాక మాత్రమే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని స్థానిక సంస్థల ఎన్నికలకి ముందుగానే ప్లాన్ అయితే చేస్తున్నారు. మనకు మాక్సిమం నెక్స్ట్ మంత్ లేదా తర్వాత మంత్‌లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలైతే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, మనకు మాక్సిమం నెక్స్ట్ మంత్ తర్వాత మంత్‌లో ఈ ఎన్నికలు మనకు ఉంటాయి కాబట్టి ముందుగానంటే మనకు ఈ నెలాఖరికంతా కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదికలైతే సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం అర్హుల ఖాతాలలోకి ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదలైతే చేయబోతుంది. సో, కాబట్టి మీరైతే రెడీ అవ్వండి. ఈ యొక్క పథకానికి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ నేను ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. సో, కాబట్టి మీరైతే రెడీ చేసుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ జెరాక్స్. ఈ బ్యాంక్ అకౌంట్‌కి మాత్రం ఎన్‌పీసీ మ్యాపింగ్ తప్పనిసరిగా ఉండాలి. సో, ఎన్‌పీసీ మ్యాపింగ్ గురించి మీకు సరైన అవగాహన లేకపోతే సింపుల్‌గా చెప్తాను. మీకు పోస్ట్ ఆఫీస్‌లో ఒక అకౌంట్ అయితే తీసుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఈ పథకానికి సంబంధించి క్యాష్ టు ఇన్‌కమ్ ప్రూఫ్. ఈ 5 రకాల డాక్యుమెంట్స్ అనేది మనం రెడీ చేసి పెట్టుకొని ఉంటే ఆన్‌లైన్‌లో సైట్ రిలీజ్ అయిన వెంటనే మనం వెళ్లి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో, అప్లికేషన్ పెట్టుకుంటే ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఏవైనా రిమార్క్స్ ఉంటే మళ్ళీ నేను మీకు ఖచ్చితంగా వీడియోస్ చేసి తెలియజేస్తాను. ఏమైనా రిమార్క్స్ ఏ రిమార్క్స్‌కి మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని ఆప్షన్ మీద వీడియోస్ కూడా చేస్తాను. కాబట్టి మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.